ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన బలమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు ఒకనికంటే ఒకడు గొప్పగా ఉండాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయట సమాజములోను, పరిచర్యలోను, సంఘములోను, కుటుంబములోను అనేక విధాలుగా మనుషులు వారిని గొప్పగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రభువు దృష్టికి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడే గొప్పగా హెచ్చిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో తగ్గింపు మనసు కలిగి ఉంటే ఇంకా తొక్కుతూనే ఉంటారు కిందకి, ఇక దానికి అడ్డు ఆపు లేదు. చాలా చాలా విషయాలలో, చాలా పరిస్థితుల్లో, చాలా సందర్భాలలో అంతే ప్రియ దేవుని బిడ్డలారా. అయినా కూడా ప్రభువు దృష్టి నీ మీద ఉంది. ఆయనే తగ్గించుకున్నారు కాబట్టి నిజమైనటువంటి ప్రేమ కలిగిన దేవుని ఆత్మ కలిగిన భక్తులు, విశ్వాసులు, సేవకులు, మనుషులు తగ్గించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు, ఆయన నన్ను హెచ్చిస్తారు అని. ఆ విశ్వాసముతో నీవు కానీ ఒకవేళ ఈ వాగ్దానము చూస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, గొప్పగా హెచ్చిస్తాడు ఆయన. ఆయన హెచ్చిస్తే మిమ్మల్ని కిందకి దించగలిగినటువంటి వారు ఈ లోకములో, సృష్టిలో ఎవ్వరూ కూడా లేరు. కానీ ప్రభు దృష్టికి తగ్గింపు స్థితిని కలిగి ఉండాలి. మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులు మనల్ని గమనిస్తున్నారని కాదు. వినయముతో కొంతమంది అత్యధిక వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా అత్యధిక వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు పైకి, కానీ లోపల తగ్గింపు స్థితి అనేదే ఉండదు. వారందరినీ దేవుడు నేలమట్టానికి అణగొడతాడు ఒక దినమున. ప్రభువారు హెచ్చిస్తే నీ జీవితానికి హెచ్చింపు, ప్రభువారు ఘనపరిస్తే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఘనత, ప్రభువారు నిన్ను అభివృద్ధి పరిస్తే నీ జీవితానికి నిజమైన అభివృద్ధి, ప్రభువారు నిన్ను దీవిస్తే అదే నిజమైన దీవెన, అదే నిజమైన ఆశీర్వాదము. అది శాశ్వతముగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఎవ్వరు కూడా దానిని యొద్ద నుండి తొలగించలేరు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో, ఆయన నిన్ను ఖచ్చితముగా హెచ్చిస్తాను అని ఆయన మాటిస్తున్నారు. మనుషుల మాట కాదు ఇది. మనుషులు మాటిస్తే నువ్వు కొద్దిసేపు ఓపికగా ఉండు, కొద్దిసేపు సహించు, నీకు మంచి పోషణ ఇస్తానన్నా కూడా జరగకపోవచ్చు. అది జరగదు కూడా. కొన్ని సందర్భాలలో, ఎక్కువ సందర్భాల్లో జరగదు కూడా. అది మనల్ని అలాగే నొక్కి పెట్టి పక్కన వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, కానీ మనల్ని అలాగే నొక్కి పెడతా ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చించబోచు ఉన్నారు. నీ ఆఫీసులో హెచ్చిస్తారు ఆయన, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సమస్తములో నిన్ను హెచ్చిస్తారు. నీ బంధువుల మధ్య నిన్ను హెచ్చిస్తారు, నీ స్నేహితుల మధ్య నిన్ను హెచ్చిస్తారు. అన్యజనుల మధ్యలో నిన్ను హెచ్చించి ఆశీర్వదించి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ గొప్ప వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరు నిన్ను తగ్గిస్తూ ఉన్నారో, ఎవరు నిన్ను అణగొడుతూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయ్యా తమ్మును తాము తగ్గించుకొని జీవిస్తూ ఉంటే అనేక మంది నాయన బిడ్డలను అయ్యా అణగదొక్కుతూ ఉన్నారు. ప్రభువా, మీరు సహాయము చేయండి అయ్యా, మీరు హెచ్చించండి ప్రభువా, మీరు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించండి అయ్యా. సింహాసనముల మీద అయ్యా ప్రభా దీనులను ఎక్కించువాడు నీవే కనుక మీ బిడ్డల తరపున ప్రార్థన చేయించి ఉన్నాను నాయన. ఎవరైతే తగ్గింపు స్థితి కలిగి ఉన్నారో అయ్యా ప్రభా మీరే సహాయము చేసి వారందరినీ దినమున హెచ్చించుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా, మీరే సహాయము చేయండి. మీ బిడ్డలను దృష్టించండి, మీ బిడ్డలను ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, తల ఎత్తుకొని బ్రతికినే కృపను దయచేయండి. అయ్యా ప్రతి సమస్యను తొలగించి మీరే మహిమ పొందమని
ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా హెచ్చించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9300807177. దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆశీర్వదించి హెచ్చించే దేవుడు ఆయన. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.